సభాయ నమః. జై శ్రీరామ్. సరిపోలేదు, కోటికి వినిపించాలి. జై జై శ్రీరామ్. జై శ్రీకృష్ణ. భారత్ మాతా కీ. ధన్యవాదాలు. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నేను మాట్లాడడానికి ముందుగా నేను చేసే ప్రార్థన, తర్వాత ఏదైనా ఒక్క నిమిషం మాట్లాడచ్చు. రాముని వారము మాకేమి విచారము స్వామి నీదే భారము అంటూ నేను 13వ ఏట హరికథను మొదలుపెట్టాను. నేను హరికథ అనేది ఇంతకుముందు మూర్తి సార్ చెప్పారు మనకి. విజయనగరంలో పుట్టిన అద్భుతమైన కళ, సనాతన ధర్మానికి పట్టుకొమ్మలు పల్లెటూళ్ళు. అందులో హరికథ అనేది ప్రప్రథమంగా మనకి చాలా చాలా ఉత్తేజాన్ని, ఎన్నో విషయాల్ని మనకి తెలియచేసేది సంప్రదాయబద్ధమైన కళ. ఇది నాకు మా తండ్రి గారి దగ్గర నుంచి, మా గురువుల దగ్గర నుంచి నేర్చుకోవటం. శ్రీ రుక్మిణీశ శ్రీ రుక్మిణీశ కేశవ నారద సంగీతలోల నగధర శౌహి ద్వారక నిలయ జనార్దన ద్వారక నిలయ జనార్దన కారుణ్యము తోడమమ్ము కావుము కృష్ణ 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 కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు సనాతన ధర్మం కోసం మహామహులు ఎందరో. నేను సినిమా ఇండస్ట్రీలో ఇంతకుముందు చెప్పారు కదా, సినిమా ఇండస్ట్రీ వాళ్ళ మీద ఫైట్ చేసి చాలామంది డైరెక్టర్స్ పైన, టైటిల్స్ పైన, ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పైన కూడా కేసులు వేసి ఇండస్ట్రీ వాళ్ళందరికీ నేను కంటగింపుగా మారాను. తర్వాత కృష్ణుడి విగ్రహం పైన ఫైట్ చేయడంతో పూర్తిగా చాలా వరకు పక్కన పెట్టాలనుకున్నారు. ఒకటే చెప్పా, మీ సినిమాలు లేకపోయినా బ్రతికేస్తా, హరికథ నాకుంది, నా హరికథ నేను చెప్పుకుంటూ రామనామస్మరణ చేస్తూ రామనామంతో బ్రతుకుతాను, నాకు తిండికి భుక్తికి లోటు కాకుండా ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే ముందే చెప్పాను, రాముని వారము మాకేమి విచారం స్వామి నీదే భారం. ఇదే నా స్లోగన్. ఇప్పటికీ అలాగే ఉన్నాం. ఎక్కడ గోరక్ష అయినా వెళ్ళిపోతాం, ఎక్కడ ఎవరికి ఆపద ఉన్నా, ఏ లవ్ జిహాద్ అయినా సనాతన ధర్మంలో ఇది నేను చేస్తాను కాదు, ఏది నేను చెయ్యను అని వెళ్తాను ముందుకు. నేను అన్నిట్లోని మనం ఉంటాం ఎక్కడికి వెళ్ళినా. అందులో బాగా తిట్టించుకోవడం ఎక్కువ ఉంటుంది, అది మీకు అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ ఇష్టంగా చేసే పని కష్టంగా ఉండదు. మన కోసం, మన భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ప్రతిదీ చేయాలి. నాతో పాటు మీరు గోవిందనామస్మరణ చేసేస్తే అమోఘ్ దేశపతి గారికి చాలా అంటే పుణ్యం వస్తుంది, అందులో నాకు కూడా 1% వస్తుంది. పాండవ వరదయని పడరే అండజువాహను కొనియాడరే కొండల రాయుని చేరరే కొండల రాయుని చేరరే దండిగా మాధవు తలచర జనులు గోవింద హరి. గట్టిగా చేతులు. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ పురాణ పురుష పుండరికాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గట్టిగా శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత
గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద గోవిందయని కొలువరే గోవిందయని కొలువరే. థ్యాంక్ యూ వెరీ మచ్. సనాతన ధర్మంలో మన రామాయణ భారత భాగవతాల గురించి మీ పిల్లలకి తెలియచేయండి. ఈరోజు నేను ఫైట్ చేస్తానంటే నా తల్లిదండ్రులు నేర్పించిన హరికథ. మీరు ఇవన్నీ పుస్తకం పెట్టి పూజించడం కాదు. రామాయణం రామాయణం రామ ప్లస్ అయనం, రాముడు ఎలా నడిచాడు ఆ మార్గంలో నడిపించాలి. భాగవతం 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 అంటే బాగా అవుతాం. అలాగే భారతంలో కొన్ని క్యారెక్టర్స్ ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే భారతాన్ని వినాలి, చూడాలి. రామాయణంలో విని చదివితే అన్నకి ఎలా మర్యాద ఇవ్వాలో, తల్లితో ఎలా ఉండాలో, మన భార్యని ఏ విధంగా చూసుకోవాలో, తల్లిదండ్రులను గౌరవించే విధానం ఏంటో తెలుస్తుంది. ఇది మనం నేర్పించాలి. మన కల్చర్ని మనం నేర్పించాలి. ఇది మన సనాతనం, ఇది మన ధర్మం, ఇది మన మార్గం. కాబట్టి ఇది చేయాలి. యా కుందేందు తుషారహారధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణ వరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవ్యై సదా పూజితాం సా మాం పాతు సరస్వతి భగవతి నిషేక్ష జాడ్యాపహ.